హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజైతే మన కర్రీస్ మటన్ కర్రీ. నూనె పోసుకున్నాం, వీళ్ళకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం. ఇవన్నీ ఏందో తెలుసు కదా మీకు అన్నీ. ఇప్పుడైతే మనం పోసి పెట్టుకున్న మిరపకాయలు మీరు కూడా ఇలా వేసుకొని చిన్నగా మంట పెట్టుకోండి. చిన్నగా మంట పెట్టుకున్న తర్వాత అవి గోల్నే కదా, ఇప్పుడైతే చిన్నగా సన్నం కలుపుకున్న ఉల్లిగడ్డలు ఇక అందులోనే నేను కలియమ్మ కూడా వేస్తున్నా. వీడియో తీసేటోళ్ళు లేక ఆగిపోయిన మన ఛానల్ ముందుకు జరగాలని మొక్కినా. ఇట్లా మంచిగా గోలించుకున్న తర్వాత గోలాలి, మూత పెట్టుకున్నాం మనం. ఓకే, మూత పెట్టేసిన కొంచెం ఆఫ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి అన్నలు తమ్ముళ్ళు, ఇప్పుడైతే మంచిగా గోలుతుంది కదా, ఇంత దాకా గోలించుకోవాలి కదా. అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసుకుందాం మనం. ఇప్పుడైతే మటన్ దుబాయ్లో ఫ్రెష్ ఇండియన్ మటన్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాం. ఇది మంచిగా గోలాలి, అల్లం ఎల్లిగడ్డ ఇంకా రాకుండా. ప్రశాంత్ ఏమండి నువ్వు? మటనా తిన్నారా మరే? తొందరగా తిన్నారు. ఇప్పుడైతే పసుపు వేసుకున్నాం ఒక స్పూను. మటన్లో అయినా చికెన్లో అయినా పసుపు ఒక స్పూన్ కన్నా ఎక్కువ వేసుకుంటే ఆ స్మెల్ రాదన్నట్టు. ఓకే, అట్లా అని చెప్పేసి బాగా వేసుకోకుండా మూతాదు ఎంత పడుతుందో అంత వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైతే మనం మటన్ వేసుకుందాం, ఇవన్నీ అయితే కొంచెం గోల్ని. ఈరోజు మనమైతే కుక్కర్ వండుతున్నాం. చూసిరా, డీజిల్ కుక్కర్ క్యాబిన్ ఉంది. ఇవన్నీ వేసిన తర్వాత మటన్ వేసి టమాటాలు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి సార్ మంచిగా కలుపుకోవాలి. పెట్టుకుందాం. చూడండి మన మటన్ ఎంత కట్టి చూద్దాం. ఇప్పుడైతే ఉడుకుతుంది కదా, వాటర్ అన్నీ వస్తుంది సైడ్లో నుంచి. మటన్ కానీ చికెన్ కానీ వండినప్పుడు ఎగ్గా వెంటనే వాటర్ కానీ నీళ్ళు కానీ పోయొద్దు. ఎందుకంటే అందులో కూడా ఉన్న నీళ్ళు ఇట్లా ఉంటాయి చూడు, అవన్నీ బయటకు రావాలి. మటన్లో కానీ చికెన్లో కానీ ఇవన్నీ వచ్చి మళ్ళీ ఇగ్గాలి. ఇగ్గినప్పుడు తర్వాత వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కౌస్ వస్తుంది. మళ్ళీ ఒకసారి పెట్టుకున్నాం మూత. చూడండి సార్, మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. వాటర్ అయితే ఫుల్గా వచ్చేసినాయి, మనమైతే పోయలేదు. ఒకసారి కలుపుకుందాం మంచిగా. చిన్న ఉండేట్లా మనకు చేతి చెక్క తగులుతుంది. అయిపోయిందా? ఓకే, ఉడికిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటాం. నేనైతే స్పూన్తో 2 స్పూన్ల సాల్ట్ వేసిన. పొడి కారం ఇది 2 స్పూన్లు. అయితే పల్లీల చట్నీ అండ్ కస్తూరి మెంతి. ఓకే, ఇవన్నీ ఎందుకు వేస్తుందంటే మనం ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి కదా. ధనియాల పొడి, ఇది ధనియాల పొడి.
ధనియాల పొడి కూడా లాస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆడబెట్టాడు ధనియాల పొడి ఉన్నది వేస్తా అనుకున్నాను, అంతే లాస్ట్కి వేసుకున్నాను. ఓకే, ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని పెట్టుకుందాం. పెట్టుకొని టమాటాలు వేసుకొని వాటర్ ఎన్ని వాటర్ పోసి రేట్. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ప్రాసెస్ దీనిలోకి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక మేమైతే మటన్ మసాలా, మీట్ మసాలా అని అయితే కొత్తగా తెచ్చుకున్నాము. ఇది కూడా కొంచెం వేసుకొని చూస్తాం, చూడదు తెలియదు. అయితే ఫస్ట్ టైం చూడండి ఫ్రెండ్స్, మన మటన్ అయితే ఇప్పుడైతే 5 minutes అయిపోయింది. 5 minutesలో ఇట్లా అంతకుండా మంచి కలుపుకొని వాటర్ పోసుకొని టమాటాలు వేసేసుకొని కలుపుకొని వాటర్ వేసుకొని కలుస్తాం. వాటర్ పోసుకొని ఇప్పుడైతే మనం మళ్ళీ మూత వేస్తూ మీద పెట్టాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే నీళ్ళు పోసుకుని ఆల్రెడీ వాటర్ పోసినాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం నీళ్ళు పోసుకున్నాం ముక్కలన్నీ మునిగినాయి. ఓకేనా, ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం, మంచిగా ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక మన అయితే 20 minutes అవుతుంది దగ్గర. సౌండ్ ఎట్లా వస్తుంది ఉడరి. సో ఈ కుక్కర్ మాత్రం ఇట్లా రౌండ్ తిరుక్కుంటే సౌండ్ మాత్రం ఇట్లా వస్తుంది. మీరు ఎప్పుడైనా వంట చేసారా ఈ కుక్కర్లో ఉడరి? ఓకే, ఇంకో 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుని చూద్దాం ఉడికిందా లేదా దిగులు పెట్టిన తర్వాత. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని అన్నాం కదా అయింది. మటన్ నీళ్ళు మనం తక్కువ పోసినాం కదా, మంచిగా ఇట్లా ఉడికింది. ఓకే, ఇప్పుడైతే మనం చూసిరా, ఇప్పుడైతే కొంచెం అంత లవంగాల పొడి, గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసుకుని తీసేసుకోవాలి. ఓకే, బాయ్. చుట్టూరి మటన్ కర్రీ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టుని, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే, తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, సూపర్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇంకో ఇప్పుడైతే మన మటన్ ఇట్లా ఉడికింది మంచిగా ముక్కలుగా. ఓకే, ఇంకా ఇక్కడనైతే లెమన్ ఆనియన్ విత్ స్వీట్. బాయ్, థ్యాంక్ యూ. Like, share, subscribe please.